ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు హరీష్ రావు గారు, నమస్సురాచారి గారు, జగదీష్ రెడ్డి గారు, నిజంగా చెప్పాలంటే ఈ స్టేజ్లో నాకు జ్ఞాపకం శక్తి పూర్తిగా దక్కింది. దాని గురించే నాకు పెద్ద బాధ ఉండి నేను రిటైర్మెంట్ కావాల్సి వచ్చింది. ఇంకా అందరి పేరు చెప్పి మధ్యన ఎవరైనా మిస్ అయితే బాధ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు, తర్వాత నాయకులు అందరికీ నా నమస్కారం. నిజంగా చెప్పాలంటే మనకి ఏదన్నా మంచి ఫలితం వచ్చిందంటే కొన్ని పెద్ద కారణాలు ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం అదృష్టం కావాలి. బహుశా అటువంటి వ్యక్తులలో నేను ఒక్కనే ఉంటానే బాగా ఇంట్రెస్ట్తో చేసిన. అప్పుడు నిజంగా చెప్పాలంటే నేను సైకిల్ మీద పోయినప్పుడు అన్నలు కనీసం 4-5 సార్లు కలిసింది. నాకు అడిగి నన్ను నిలబెట్టి ఎడిపోతున్నావు ఏం కథ అని అన్నీ అడిగి, అప్పుడు నేను వెటరీ డాక్టరు, ఈ ఊరికి వ్యాక్సినేషన్ పోతున్నా, ఇది వ్యాక్సిన్, ఇది ఇంజక్షన్ అని చూపెడితే చాలా ప్రేమతో చెప్పి గౌరవంగా వదిలిపెట్టేది. అట్లా 3-4 సార్లు జరిగింది. తర్వాత 3 సంవత్సరాలు చేసినాక కొంచెం కష్టం అనిపించింది. చేసినంతసేపు సిన్సియర్గా చేసినా కానీ ఇంట్లో ఎన్ని రోజులు చేయాలనే దాంట్లో వచ్చి ఎంఎస్సీకి పోతే కనీసం హెడ్ క్వార్టర్లు ఉండొచ్చు, వరంగల్ హెడ్ క్వార్టర్లు ఉండొచ్చు అనే దాంట్లో నేను 67లో ఎంఎస్సీకి అప్లై చేసిన. సరే, అప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఎంబీఎస్సీ దాన్ని ఏమంటారు తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి అప్పుడే పొలిటికల్ సైన్స్, డైరీ సైన్స్, యానిమల్ సైన్స్ అని కొత్త సబ్జెక్ట్స్ పెట్టుడు. నేను పొలిటికల్ సైన్స్ చేస్తే పొలిటికల్ సైన్స్ నాకు సబ్జెక్ట్లో సీట్ రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్లోనే అప్పటికే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ వెటర్నరీ కాలేజీలో బాగా ఉంది. స్టాఫ్ 30% ఆంధ్ర టీచర్ ఉండే, స్టూడెంట్స్ కూడా 30% వీళ్ళని డామినేట్ చేశారు. అయితే నాకు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వచ్చి నా దగ్గర ఒక వారం రోజులు పైరవ్ చేసిండు. నువ్వు ఉన్నోని ఒక్కనివే, చిన్నోని కొంచెం యాక్టివ్ కనపడుతున్నావు, చిన్నోనివి ఒక్కనే ఉన్నావు కాబట్టి నువ్వు ఎందుకు ప్రెసిడెంట్ కావు. అయితే మాకు ఎంబీఎస్సీలో అవుట్ ఆఫ్ 21లో 17 ఫ్రమ్ ఆంధ్ర, 4 ఫ్రమ్ తెలంగాణ. మరి టీచర్స్ అంతా ఆంధ్రాలో ఉంటుంది. మరి ఆడ జాయిన్ అయితే మరి నాకు ఎంబీఎస్సీ వస్తుందా రాదా అనేది భయం. నేను మా ప్రొఫెసర్ని అడిగి నేను ఆలోచించుకొని చెప్తా అని చెప్పి మళ్ళీ ప్రొఫెసర్ గారి దగ్గర పోయి ఇట్లా స్టూడెంట్స్ వచ్చి నన్ను బలవంతం చేస్తున్నారు, ఎడ్యుకేషన్కి ఏం డిస్టర్బ్ లేదంటే నేను ప్రెసిడెంట్ అవుతా, లేకుంటే లేదు అనగానే ఆలోచించుకొని సరే ఏం పర్వాలేదు అన్నాడు. అయినాక 6 మంత్స్కే చెన్నారెడ్డి గారు ఉద్యమం మొదలుపెట్టిండు. ఉద్యమం మొదలు పెడితే ఆ సంవత్సరము పూర్తిగా అకాడమిక్ ఇయర్ పూర్తిగా దెబ్బతిన్నది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్లాసెస్, 10th క్లాసా, ఇంటర్మీడియటా, బీఎస్సీ ఫైనలా, బీబీఎస్, ఆ సంవత్సరంలో మొత్తం 1 ఇయర్ వేస్ట్ అయింది. ఎంబీఎస్సీ 2 ఇయర్స్ ఉంటే 3 ఇయర్స్ అయినా, వెటర్నరీ 4 ఇయర్స్ ఉన్నాడు 5 ఇయర్స్ అయ్యాడు. అదే బీఎస్సీ కూడా అట్లనే మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఒక సంవత్సరం ఎక్కువ 69లో కంప్లీట్ 1 ఇయర్ పోయింది అకాడమిక్ ఇయర్. సరే, ఏది ఎట్లయినా కూడా 1 ఇయర్ పోయింది. సరే, ఎంబీఎస్సీ అయిపోయాక జాబ్లో జాయిన్ కాగానే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. కొత్త సబ్జెక్టు, మొత్తం ఆల్ ఇండియాలోనే సబ్జెక్టు లేదు. లెక్చర్ అదేంటి ఇన్స్ట్రక్టర్ అంటారు, అసిస్టెంట్ లెక్చర్ పోస్టు కావాలంటే పోస్ట్కి అప్లై చేసిన. కాబట్టి అప్పుడు కాంపిటీషన్ లేదు కాబట్టి నేను అసిస్టెంట్ లెక్చర్ జాయిన్ అయినా. సరే, అది అక్కడ కూడా ఎంత పార్షాలిటీ ఉన్నదంటే ఒక 4-5 డిపార్ట్మెంట్ యూనివర్సిటీకి వస్తే వాళ్ళ సర్వీసెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, నన్ను మాత్రం రిజైన్ చేయన్నారు.
అచ్చా రిజైన్ చేసి వద్దాం అంటే ఎంబీఎస్ కాగానే 2 years పని చేయాలనే కండిషన్. 2 years లేకుంటే 2000 కట్టాలి. 2000 కట్టాలంటే అప్పుడు వెటర్నరీ డాక్టర్ శాలరీ ఎంత? 300 అంటే 7 నెలల శాలరీ. అది నాకు మా నాన్నని అడిగా, అమ్మ అడిగినా, నువ్వు ఇంటి పక్క నువ్వు పోతున్నావు అంటే నువ్వు ఇంట్లో ఉండదలుచుకోలే, బాగుంటుందని నేను అనుకుంటే నువ్వు ఇంటి మాది మామనూరు, నేను ఉండే హాస్పిటల్ 5 kilometers ఉంటుంది, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పోతున్నట్టే వేరే ఉద్దేశం ఉన్నది, పైసలు లేవని వాళ్ళు. అంటే వాళ్ళు నా ప్రొఫెషన్ చెడగొట్టాలనే ఉద్దేశం కాదు, వీడు ఎందుకు పోతున్నాడు అనేది. సరే దూరం అవుతున్నాడు. సరే అయితే ఎవరైతే ఒక అతను కూడా వరంగల్కి రావాలనే ఇంట్రెస్ట్ ఉండే వాడు కొంచెం రిచ్ ఫెలో, ఎందుకో వచ్చి కూర్చున్నప్పుడు మా ఆఫీసర్ చెప్తున్నాడు, నీకు ఇంట్రెస్ట్ ఉన్నగా ఈయనకు 2000 కావాలట, అప్పడుతున్నట్టు ఇయ్యరాదంటే ఇచ్చే కెపాసిటీ ఉండగా 2000 వస్తాయో రావో, 1000 ఇస్తా అన్నాడు. సరే ఇంకో 1000 వాళ్ళ వీళ్ళని అడిగి లాస్ట్ డే మనీ పే చేసి రిలీవ్ అయ్యి అక్కడ జాయిన్ అయినా. అంటే ప్రతి స్టేజ్లో కష్టం. అది జాయిన్ అయ్యా సంతోషంగా. అంటే ఆ ఇన్స్ట్రక్టర్ మొదటిచ్చి నాకు నేను అంటే ఏమనుకోండి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్, ఐ వాజ్ కాలేజ్ ఛాంపియన్, స్పోర్ట్స్ సెక్రటరీ, కాబట్టి స్టూడెంట్స్తో చాలా మింగిల్ ఉండేది. ఏ ప్రిన్సిపాల్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా సీనియర్ వీళ్ళతో టూర్కి పోవే, ఈ స్పోర్ట్స్ టీం పట్టుకుపోవే అని నాకు ఎంకరేజ్ చేసేది. నాకు కూడా చాలా ఎంజాయ్ చేసేది, వాళ్ళు కూడా నాతో ఫ్రెండ్లీ ఉండేది. గీత అంటే దానికి మాత్రం ఏ టీచర్ పోకపోయేది, నన్ను బలవంతంగా పంపించేది, నేను మాత్రం ఇష్టంగా పోయేది. సరే ఏదైతే అది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి, చాలా సంతోషంగా చేసేది. ఒకసారి ఇంకా సర్వీస్ రిటైర్ అయిపోయాక 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినాక నెక్స్ట్ డేనే ఆ పేపర్లో చూసి సెకండ్ డే నాడు నేను రామ్మోహన్ రెడ్డి ఇద్దరం పోయినాం. రామ్మోహన్ రెడ్డి పోతే పరిచయం, నమస్కారం అంటే ఏంది చెప్పండి అన్నాడు. అంటే నేను శ్రీనివాసరెడ్డి రిటైర్డ్ ప్రొఫెసరు, 2001లో రిటైర్డ్ అయినా, 60 కాలేజీ ప్రెసిడెంట్ ఉండి జైలుకి పోయినా చిన్న అనగానే ఇట్లా చూసేది. సరే చాలా సంతోషంగా అన్నాడు. అని మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. నాకు తెలంగాణ పాలిటిక్స్ అంటే ప్రేమ ఏం లేక, కానీ తెలంగాణ అంటే కొంచెం పిచ్చి ఉంది. ఏదైనా నాకు పని చెప్పండి, నాకు అప్పుడు స్కూటర్ ఉండే, ఏదైనా గ్రామాలకు పోయి రమ్మంటే అది పోయి వస్తాను. అంటే అప్పుడు బిగినింగే కదా, అసలు అది ఎస్టాబ్లిష్ అవుతుందా, ఓ పొజిషన్కి వస్తుంది, పార్టీ ఫామ్ అవుతుంది అనేది అది ఊహించే కెపాసిటీ లేదు. కానీ తెలంగాణ అనుట్లా నాకు అనగానే సరేనా అన్నాడు. సారెంబడి తిరిగిన. అప్పటి నుంచి నేను తెలంగాణ భవన్కు ఆఫీస్ సెక్రటరీ అంటే తెలంగాణ భవన్లో లేదు కదా, తెలంగాణ భవన్లో 2004లో ఫౌండేషన్స్ మేమిద్దరం కలిసి చేసినాం. సార్ బిజీ ఉండేదో రాలేకపోయింది. 2006లో ఇది కన్స్ట్రక్షన్ అయింది. కాబట్టి ఇదంతా ఉన్నప్పుడు ఇంకా తృప్తి ఒకటి ఉన్నదా అంటే ఇంకా నేను పని చేస్తా పోయినా. ఇది అయిపోయాక 2001లో ఇది పెట్టగానే వచ్చేసిన. ఇక బడికి పోయినట్టే టైంకి వచ్చేది, కూర్చునేది, ఎవరన్నా వస్తే మాట్లాడేది, లేకుంటే లేదు. కానీ నేను చేసేది ఒకటి, వాళ్ళు ఒక చాయ్ తాపించేది, నేను ఒక చాయ్ తాగేది. దాని పుణ్యమా అని ఓ 10 ఏళ్ళలో నాకు యాక్చువల్లీ నేను వాళ్ళతో మాట్లాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కూర్చొని మాట్లాడు అంతా చేసిన తర్వాత ఇంకా దాన్ని ఇప్పుడు ఇంకా నిజంగా చెప్పాలంటే ఇంక తెలంగాణ భవన్లో నేను ఎప్పుడు అది ఎందుకు వచ్చినా అనే ఫీలింగ్ రాలేదు నాకు. గది పెద్ద సంతోషం. ఇప్పుడు కూడా నాకు కొంచెం బాధతోనే నేను రిటైర్ అవుతున్నా, ఎందుకంటే నేను మర్చిపోతున్నా. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వక మర్చిపోయినా అనుకో, అరే వీడు 25 ఏళ్ళు మంచిగానే ఉంటే ఇప్పుడు గిట్ట తయారండి అనుకుంటాడు.
అదే నాకు అది భయమే. నేను ఒక 8 నెలల కింద మన కేసీఆర్ గారి దగ్గరికి పోయి చెప్పుకున్నాను, సార్ నాకు ఇట్లా మతి స్టార్ట్ అయింది, నేను రిటైర్డ్ అవుతాం అనుకుంటున్నా, మీరేమనుకో పర్మిషన్ ఇస్తే నేను రిటైర్డ్ అవుతా అంటే, ఇక సార్ కూడా చాలా సంతోషంగా ఇన్ని రోజులు పనిచేసినావు నీకు వేరే పట్టువారి బయట నాకు చెప్పకన్నాడు, చెప్పకట్లా బయటకు చెప్పకు అన్నాడు, సరే చెప్పకు బయటకు అన్నాడు. ఇంకా నేను పైసలు ఇచ్చాగానే ఏమి ఇయ్యా ఇది ఓకే కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను చాలా సంతోషంగా ఆఫీసులో అవుతున్నా. ఈ ఫస్ట్ 9 years సరే 13 years సంతోషంగా పనిచేస్తున్నా. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో సార్ ఏమనుకున్నాడు, ఎందుకంటే నేను రిటైర్డ్ ప్రొఫెసర్ రిటైర్మెంట్ సాలరీ నాకు మస్తు వస్తుండే, నాకు ఇల్లు ఉన్నది, ఓ స్కూటర్ ఉన్నది, ఏ పెద్ద అవసరం లేకుండా రోజు వచ్చి కూర్చునేది. గవర్నమెంట్ రాగానే వితిన్ 6 months పిలిచిండు, సినా నువ్వు 13-14 కాబట్టి ఇంత రెగ్యులర్గా పనిచేస్తున్నావు, నీకేదైనా ఇద్దామని అనుకుంటున్నాను అనగానే నాకు ఏదో ఇచ్చేటట్టున్నదని ఆయన వచ్చి ఏమనుకోక ఒక 2 నిమిషాలు అన్న. నా భయం ఏంటంటే సపరేట్ ఏదో దాన్ని ఏమంటారు ఆర్గనైజేషన్ అవుతుంది కానీ దాన్ని ఏమంటారు కార్పొరేషన్స్ అది ఇస్తాడు అని భయం లోపల అనిపించింది. అంటే 2 నిమిషాలు అనగానే సరే అన్నాడు. అంటే ఏమంటాడు, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఇప్పుడు ఇస్తారా ఇంకా 5 ఏళ్ళకి ఇస్తారా నాకు అనవసరం, ఇచ్చేటట్టు నాకు ఎమ్మెల్సీ నాకు వద్దు అన్నది. ఏమన్నా కానీ ఇన్ని రోజులు పనిచేసి మళ్ళీ పని చేసుకుంటా గూలుగుడు సాగు దూరంగా ఇట్లా తిట్టుకుంటే ఎందుకు ఓపెన్గా చెప్పేసాడు. అనగానే ఏమనుకున్నాడు, నెక్స్ట్ డేనే ఎమ్మెల్సీ కోట కింద గవర్నర్ ఇచ్చిండు. నాకు తర్వాత తెలిసేది అంటే నాకు ఆ గవర్నర్ కూడా కొంచెం అప్రిషియేట్ చేయాలి. నేను స్పోర్ట్స్ ఛాంపియన్ ఉంటుంది, కాలేజ్ సెక్రటరీ ఉంటుంది, దాన్ని ఇవ్వడమే బెస్ట్ టీచర్ అవార్డు ఉండే, ఇవన్నీ చూసి దిస్ ఇస్ ది బెస్ట్ బయోడేటా సీనండి. అదే చెప్పకుండా బెస్ట్ టీచర్ వచ్చింది, మరి వాళ్ళని అడుగు. అట్లా నిజంగా ప్రతి దాంట్లో నేను పూర్తిగా సాటిస్ఫై అయ్యాను. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేసినా మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆయన నాకు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఎమ్మెల్సీ ఇచ్చినాక కూడా సార్ నవ్వుకుంటా అన్నాడు, సినా ఎమ్మెల్సీ అని ఇంకా నువ్వు వరంగల్ గురికే ప్రయత్నం చేయకు, ఈయనే కూర్చోపడు. అయితే వితిన్ 2 months ఒక జీవో వచ్చినట్టున్నది, లోకల్ ఎమ్మెల్యేస్ ఎవరు ఎటన్నా తిరగాలన్నా కూడా ఆ మినిస్టర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పర్మిషన్ తీసుకోవాలన్నట్టు ఏదో చెప్పిండు. అప్పుడు నాకు తృప్తి అనిపించింది. మళ్ళా అడిగిపోయి ఆయన పర్మిషన్ తీసుకొని అక్కడ తిరుగులేదు, ఈయనే కూర్చుంటే అయిపోతుంది అని అంటే చెప్తున్నా. అట్లా నిజంగా నాకు 6 years చాలా సంతోషంగా చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నా. తర్వాత ఎవరో నాటువంటి వాళ్ళు ఉంటారు కదా, శ్రీనన్న మళ్ళీ ఎక్స్టెన్షన్ కడగకపోయినా, అప్పటికే నేను 81 ఉన్నా. 81 ఇంకా 6 years బతకకుండా కూడా మాట్లాడే కెపాసిటీ ఉండాలి. సరేలేవే నువ్వు లేట్గా చెప్పు, నువ్వు ఇప్పుడేం అడగాలన్నా నేను మరి అట్లా రియలీ నాకు ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ నాకు ఎంత తృప్తి ఇచ్చిందంటే, తర్వాత 2 పిల్లలు వాళ్ళు పోయి 32 years అమెరికా పోయి, కాబట్టి నాకు వేరే టైం ఏమి లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఫుల్గా నేను పనిచేసుడే కాదు ఎంజాయ్ చేసిన అనుకోండి. ఎందుకంటే దాంట్లో నీకు తృప్తి ఉండి సాటిస్ఫాక్షన్ ఉంటే అంతకంటే ఏం కావాలి. కాబట్టి నేను ఎంజాయ్ చేసిన. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి మరోసారి నేను నమస్కరిస్తున్నా. ఆయన ఎట్లా ఇచ్చిండో తెలియదు కానీ నాకైతే 22 ఏళ్ళు, బహుశా ఇప్పటికీ ఎవరైనా నీ ఏజ్ ఎంతంటే అంటారు. బహుశా ఆరోగ్యంగా ఉండటానికి ఇది పెద్ద రీజన్ అనుకుంటా. ఇక్కడ ఉండేది నాకు టెన్షన్ ఏమి ఉండకపోయేది, ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేది, అది సాఫ్ట్గా చెప్పేది. కానీ నాకు టెన్షన్ ఎందుకే, ఏదైనా అబద్ధం ఆడో
ఇంకేదో చెప్తే నీకు టెన్షన్ ఉంటుంది. నేను ఉన్నట్టు చెప్పేది కాబట్టి నాకు టెన్షన్ లేదు. ఏమైనా ఉంటే చెప్పినట్టు వాళ్ళకి ఛాయ్ తాగిపించేది, నేను ఛాయ్ తాగేది. యాసిడిటీ వచ్చింది తప్ప మిగతా అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు మొన్న సార్ దగ్గరికి పోయి కూడా చెప్పేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది. కానీ ఇంక ఈ మధ్య మరపు స్టార్ట్ అయినాక ఏదైనా పొరపాటు జరిగితే ఇక బాగుంటుంది. ఇన్ని రోజులు పని చేసేటప్పుడు ఇట్లా ఎందుకని అని పోయినా. ఇంకా ఇద్దరేమో ఉంటున్నాం కాబట్టి ఆ పిల్లలు కూడా అన్నారు అమెరికా రారైతే అన్నారు. సరే ఆడ కూడా పిల్లలు ఉన్నారు కదా, మన వాళ్ళతో కొన్ని రోజులు కొట్లాడదాం, చూద్దాం, ఆయుష్ పెడుతుంది. సరే ఏది ఎట్లయినా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి నా ఆరోగ్యంని ఇంత దాన్ని ఏమంటారంటే ఆయుష్ పెంచుకోవటానికి ఇది కారణమైన కేసీఆర్ గారికి సరే నేను ఎంత ఉపకారం చేసినో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా జరిగింది. కాబట్టి నేను మళ్ళొకసారి కేసీఆర్ గారికి తర్వాత పార్టీ ముఖ్యులకు వీళ్ళందరికీ మరొకసారి నమస్కరిస్తున్నాను. ఇక ఏదెట్లయినా కూడా నాకు పార్టీ ఇచ్చిపోవటం కష్టమవుతాం, కానీ తప్పని పరిస్థితుల్లో నేను సరే రికమెండ్ చెయ్యి, నువ్వు చూద్దాం. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా చాలా సంతోషమే. ఇన్ని రోజులు చాలా శాంతియుతంగా బతుకుడే కాక ఆరోగ్యం కూడా ప్రసాదించినందుకు థ్యాంక్ యూ.